శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 235. అతివల రతి చతురతల అతివలచే వారి తండ్రులరయరనుచు తత్పతులరయరే రతి అట్లనే మతిమంతుడు గురుడు బోధమానినాగాని తద్బోధమనాడు పూని అతి దారిద్రుని చే విద్యార్జించిన తగడు చతురుడై విత్తమార్జన చేయు పంతులు మానినగాని తద్బోధమనాడు పూని. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రిందటి కన్నార్థంలో పొరుగురికి పోయిన భర్త యొక్క రాకను అతని భార్య ఎదురు చూస్తూ కోరినట్లుగా, స్నేహితుడు తన స్నేహితుని రాకను కోరుచున్నట్లుగా, అతి దరిద్రుడు ధనరాశిని కోరినట్లుగా సత్శిష్యుడు తన గురుమూర్తి రాకను మనస్సులో కోరుచుండును. ఇది సత్యం వినుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 235. ఈ కందార్థమునందు గురుమూర్తి ఆరుహుడైన కారణముచే బోధను మననము చేయకున్నను శిష్యుడు బోధను మననము చేసుకున్నట మానరాగం నిరూపించుచున్నారు. ఎలా అంటే, అతివెల రతి చతురతలా అతివెల రతి చతురతల ఎతివలచే వారి తండ్రులరయరనుచు తత్పతులరయరే రతి నట్లని మతిమంతుడు గురుడు బోధ మానినగాని తద్బోధమనాడు పూని. అతి దరిద్రునిచే విద్యార్జించిన తగాడు చతురుడై విత్తమార్జన చేయు పంతులు మానినగాని తద్బోధమనాడు పూని. శిష్య, గురుదేవ, అతివెలు అనగా స్త్రీలు,
రతి చతురత అనగా సంసార జీవితమందు వారు పొందిన నేర్పరితనము. అంటే అనుభవము. ఆ స్త్రీల యొక్క రతి నేర్పరితనము. అతి వలచే అట్టి స్త్రీలచే వారి తండ్రులు అలయరనుచు, వారి తండ్రులకే మాత్రము తెలియదు, వారి తండ్రులకే ఏమాత్రము తెలియదు. ఆ స్త్రీలచే వారి తండ్రులు తెలుసుకొనలేకపోయినను తత్పతులు అరయ్యరే రతిని, వారి భర్తలకే సంసార జీవితంలో స్పష్టముగా తెలియను. వారి భర్తలు ఆ స్త్రీల రతి నేర్పరితనమును తెలుసుకొనరా? అంటే అయుక్త వయస్సు వచ్చిన స్త్రీలకు ఆ తల్లిదండ్రులు వివాహ సంస్కారం అనర్చిన పిదప యుక్త వయస్సు వచ్చిన స్త్రీలకు ఆ తల్లిదండ్రులు ఆ వివాహ సంస్కారము నర్చిన పిదప ఆ స్త్రీలు తమ భర్తలతో కలిసి జీవించుచు రసవత్తరమైన శృంగార జీవితమును ఒకరికొకరు అనుభూతము గావించుకొందురు. అంటే ఆ స్త్రీల నేర్పరితనము ప్రావీణ్యము వారి భర్తలే ఎరుగుదురు గాని జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద చేసి వివాహము జరిపిన తండ్రులు వారి ప్రావీణ్యతను ఎరుగజాలరు. అట్లనే ఆ విధంగానే మతిమంతుడు ఆ చక్కటి బుద్ధి గలవాడు ఆ పరిపూర్ణ భావమున్నదున్నట్లుగా గ్రహించిన వాడు గురుడు బోధ మానినా గాని ఆ గురుమూర్తి ప్రబోధ ద్వారా పరిపూర్ణమును ఎరుకను ఎరిగించి ఆ ఎరుకను విడిపించి స్థితి లక్షణము కలిగించిన తరువాత పూని తిరిగి తద్బోధ మానాడు. ఆ బోధ యందు కృషి చేయుట అనగా వినుట చెప్పుట యందు ఎట్టి నిర్లక్ష్యము అశ్రద్ధ లేక, అంటే ఆ విధంగానే అపూర్వపుణ్య విశేషముచే అంటే బుద్ధిచే ప్రేరేపించబడి జన్మ తరుణోపాయమునకు పరిపూర్ణ భావమే మార్గముగా ఎన్నుకొని సామర్థ్యము గల సద్గురుమూర్తిని చేరి వారి ద్వారా ఉపదేశ దీక్ష గైకొని క్రమ పద్ధతిలో అయోగ్యతను పాత్రతను సంపాదించి గురువు అనుగ్రహము ద్వారా ఆ పరిపూర్ణ భావమునందు స్థిరమైన అంటే దృఢమైన నిపుణత పొంది ఉండును. అట్టి ఆరూఢత చే తాను పొందవలసిన జ్ఞానము ఇక ఏమీ లేకున్నను ఆ గురుమూర్తి ద్వారా భ్రాంతిరహిత విధానమందు గురుమూర్తి ద్వారా భ్రాంతిరహిత విధానమందు స్థితి కలిగి ఉన్నను ఎట్టి నిర్లక్ష్యము ఏమారుపాటు లేక ఆ బోధ యందు కృషి చలుపుచు బోధకు మెరుగులు దిద్దును. ఎట్లనగా అంటే ఇక్కడ తెలియజేస్తున్నారు, అతి దరిద్రునిచే అంటే గొప్ప దరిద్రుడు బాధలోనున్నా
విద్యార్జించినతగాడు అంటే విద్యను సంపాదించిన అతడు చతురుడై అంటే మిక్కిలి తెలివితేటలతో విత్తమార్జన చేయు అంటే ధనము సంపాదించి తన విద్యను అభివృద్ధిలోకి తెచ్చుకొనును. అతి దరిద్రుడైన ఉపాధ్యాయుని వద్ద నేర్పరితనముచే విద్య చక్కగా సంపాదించుకొనిన వాడు ఉపాధ్యాయుడు సంపాదించడం లేదు కదా అని భావించక తాను విద్య వలన చక్కగా ఆ ధనమును సంపాదించును కదా. అట్లే గురుమూర్తి ఆరూఢత్వముచే బోధ మననము మానివేసినను శిష్యుడు బుద్ధిమంతుడై బోధ పఠన మననములు మానరాదు అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా ఆ వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా. జై గురుదేవ.